హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్దు కిచెన్. ఇవాళ మన రెసిపీ కీమా కర్రీ. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా కీమా కర్రీని ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కీమా కర్రీని చాలా విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చూపించే విధంగా ప్రిపేర్ చేస్తే మటన్ తినని వాళ్ళు కూడా ఈ కీమా కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. 1/2 kg కీమాని తీసుకుని శుభ్రంగా వాటర్ తో 3 to 4 times ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్న ఈ కీమాలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని వేసుకున్న పదార్థాలన్నీ కీమాకి పట్టేలాగా బాగా కలుపుకుని గిన్నె మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుని అలాగే ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మసాలా పేస్ట్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి. కీమాని ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి, కాసేపటికి కీమా నుంచి ఇలా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఆవిరి అవ్వే వరకు అలాగే కీమా నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు అస్సలు మూత పెట్టకండి. కీమా నుంచి రిలీజ్ అయిన ఈ వాటర్ అంతా ఆవిరి అయ్యే వరకు మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే మటన్ నుంచి వచ్చే వాసన చాలా వరకు పోతుంది. ఇలా బాగా ఉడికిన కీమా నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని 5 minutes హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ కాస్త దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మూత పెట్టి మరొక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుని ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ ఇలా వేటి కాంబినేషన్ లో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ప్రిపేర్ చేస్తారా? కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.